హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నేను చామగడ్డ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోనే కాదు, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 నిమ్మ సైజ్ అంత చింతపండును ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. పోపు కోసం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి, 1/2 కేజీ చామగడ్డల్ని ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం వాష్ చేసి పెట్టుకున్న చామగడ్డలను తీసుకొని ఇలా నీళ్లు పోసుకొని 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక ఇలా నైఫ్తో ఒకసారి చెక్ చేసుకుని పొట్టు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ వేరే గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న పోపు గింజలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. ఇవి కాస్త ఉడికిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇవి రెండు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఉడికించి తీసి పెట్టుకున్న చామగడ్డల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా చామగడ్డలు కాస్త ఉడికిన తర్వాత ఇందులో మనం నానబెట్టి తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని చింతపండు రసం కొద్దిగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం వేసిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ మరిగించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్, కొత్తిమీర కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరీ ఎక్కువగా మరిగించినా కూడా ఇది చల్లారిన తర్వాత తిక్కగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మరగగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ. ఇది రైస్లోనే కాదు, చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.